హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే గుమ్మడి వడియాలు పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో కొంతమంది భయపడుతూ ఉంటారు, ఏం భయపడక్కర్లేదు అనమాట. చూస్తున్నారు కదా, సో ఒక చిన్న సైజు గుమ్మడికాయ అనమాట ఇది. స్కూల్లో మా ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇంకా నేను పెడదామని అయితే ట్రై చేశాను. ఒకేసారి పెద్దకాయ ఇంట్లో చిన్నకాయతో ట్రై చేద్దామని అయితే సో దాన్ని అయితే బాగా వాష్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇంకా కత్తిపేట తీసుకొని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఎంతకి తెగట్లేదు ఇది. నిజమే, చాలా టఫ్గా అయితే ఉందన్నమాట కట్ చేయడం ఇది. ఓకే, కట్ చేసేసాను మొత్తానికి. ఓకే, ఇంక ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దగా చేసుకుంటే మనకి సో అది పువ్వులాగా అదే మనకి అంతా వడియం పెట్టేసుకున్నాక సో వెండిపోయాక మనము ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా పెద్దవి అవుతాయి కాబట్టి కొంచెం మనం చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇంకా గింజలు కూడా పోనివ్వలేదన్నమాట. సో గింజలు కూడా వేసేసాను, ఎందుకంటే మనం గింజలు కూడా వడియంతో పాటు తింటున్నప్పుడు పట్టుపట్లాడిపోతూ బాగుంటాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, లోపల ఉన్న గుజ్జు గింజలు అలాగే మనం ఇంకా దాన్ని పీల్ కూడా చేయనక్కర్లేదు. ఇంకా అలాగే చిన్న చిన్న పీసెస్ చేసేసి అయితే డైరెక్ట్గా అయితే వేసేసాను. ఇవి ఒక అరగంట అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా ఆరితే బాగుంటాయని పెట్టాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ కల్లుప్పు అయితే చల్లేసాను. బాగా వాష్ చేసేసాను, 2-3 సార్లు వాష్ చేసేసానండి. ఎందుకంటే చాలా సో గమ్లాగా వస్తుందన్నమాట, జిగురు జిగురుగా. సో అదంతా పోయింది. చూసారు కదా ఎంత డ్రైగా ఉన్నాయో. కల్లుప్పు అయితే వేసేసాను. ఇప్పుడైతే మనము అంటే స్ట్రెయిన్ చేసే అలా క్లాత్ ఉంటుంది కదా వడపోయడానికి. సో అలాంటి క్లాత్లు అయితే వేసేసి పైన అయితే బరువు పెట్టాలన్నమాట. సో నైట్ అంతా ఇలాగ వదిలేయాలన్నమాట. సో నేను ఒక 1/2 kg ఉందా కాయి కాబట్టి ఇంకా సంతికేలు అయితే పెట్టేశాను. ఇంకే పప్పు అయితే నానబెట్టుకుంటాను. కొంతమంది పొట్టుపప్పు వేసుకుంటారు. సో నేనైతే సాయిపప్పు అయితే వేసుకుంటున్నానండి. పొట్టుపప్పు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పొట్టుపప్పు ఇంకా దాన్ని క్లీన్ చేయడం ఇదంతా కష్టం కదా అని చెప్పి సో ఇదైతే వేసేస్తున్నాను. ఎంతో కాదు ఫ్రెండ్స్, కొంచెమే తీసుకోండి. ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట నేను. కాయ తక్కువే కదా, మరి మనం ఎక్కువ మినపప్పు కూడా యూజ్ చేయకూడదు అనమాట ఇందులో. చూస్తున్నారు కదా, వాటర్ వేసేసి ఇంకా నైట్ నానబెట్టేస్తున్నాను. ఓకే, ఇంకా మార్నింగ్ అయ్యారనమాట. ఓకే, చూస్తున్నారు కదండి. సో పప్పు అయితే బాగా నానిపోయింది అనమాట. అలాగే మనము వడపోసుకున్న ఆ గుమ్మడి ముక్కలు కూడా వాటర్ లేదనమాట, అందులో బాగా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట వాటర్ అంతా. ఓకే, ఇప్పుడైతే ఇంక నేను ఇంకా పప్పు ఉంటుంది కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనము పచ్చిమిర్చి, జీలకర్ర, నెక్స్ట్ వచ్చి కొద్దిగా అయితే అల్లం ముక్కలు కూడా వేసుకుందాము, ఎందుకంటే టేస్ట్గా కూడా ఉండాలి కదా తినేటప్పుడు. ఓకేనండి, చూస్తున్నారా, నేను నైట్ అంతా వడపోసినటువంటి ఆ గుమ్మడి ముక్కలను అయితే పళ్ళెంలో వేసుకున్నాను. సో చాలా డ్రై అయిపోయినాయి అనమాట, వాటరే లేవండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఇవి ఇప్పుడు మినపప్పు 2 కలిపేసి అయితే మనము మిక్సీ పట్టేసుకుందాము. మినపప్పు నేను 12:30కి నానబోసాను ఫ్రెండ్స్. నైట్ 12:30కి బాగా నానిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 కలిపి మనం మిక్సీ పట్టేసి సో మిశ్రమాన్ని అయితే మనము గుమ్మడి ముక్కలు తీసుకొని ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా వడియాలు పెట్టేసుకోవడమేనమాట. అంటే మనము ఈ పచ్చిమిర్చి కొంచెం స్పైసీ, అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు తినగలిగాము అనుకుంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, వడియాలు కదా నంజెట్టుకోవడం అంటే పప్పుచారులోకి అలాగే చట్నీలోకి నంజెట్టుకోవడానికి సైడ్ డిష్కి అయితే బాగుంటాయి అనమాట గుమ్మడి వడియాలు. కాబట్టి సో కొంచెము కారం అలాగే కొంచెం ఉప్పు సో ఎక్కువ తగులుతూనే బాగుంటాయి అన్నమాట. నాకు ఇష్టమే, బట్ మా హస్బెండ్ అయితే ఉప్పు వేస్తే తినరు అనమాట. కారం అయితే ఎంతైనా తింటారన్నమాట. కాబట్టి ఇంకా ఉప్పు కూడా హెల్త్కి మంచిది కాదు కదా, కాబట్టి నేను తగ్గించి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మినపప్పు ఇంకా అవన్నీ వేసేసి గ్రైండ్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట గుమ్మడి వడియాలు పెట్టడం. ఎలా వస్తాయో అనుకున్నాను, బట్ మా మమ్మీ అంటూ ఉంటారనమాట, ఏదైనా సరే పెద్ద విద్యేం కాదు, 1 సారి 2 సార్లు 3వ సారి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయని అంటారు. కాబట్టి ఈరోజైతే నేను గుమ్మడి వడియాలు ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయి అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది చాలా డ్రై అయిపోయిన గుమ్మడి ముక్కలు అన్నమాట. సో మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి,
ఓకే, ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగుస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇంకా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. కిచెన్లో నిలబడుతున్నానే మార్నింగ్ బాత్ చేసి అయితే ఇంకా ఇదైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి నిజంగానే. అస్సలు అయ్య బాబా, స్నానం చేసినట్టే ఉంటుంది కిచెన్లో నిలబడితే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకప్పుడైతే నేను మినపప్పు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడైతే కలిపేసుకున్నాను. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకొని మనము ఇవి ఇంకా ట్రై చేయాలన్నమాట. ఓకేనండి, ఇంకైతే ఇక్కడ మిద్దె మీదకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మిద్దె అనేది మన నెల్లూరు వైపు అయితే మిద్దె అంటామండి. బట్ ఈస్ట్ వెస్ట్ అయితే డాబా అంటారనమాట. కాబట్టి సో మిద్దె మీదకి అయితే వెళ్దామండి. చూస్తున్నారు కదా, నేనైతే పాలిథిన్ కవర్ అయితే వేసాను కింద ఫ్రెండ్స్. అది 2 పొరల్లో ఉందన్నమాట. సో దాని మీద ట్రై చేస్తున్నాను. నేను బాగా వాష్ చేసి ఇంకా దాని మీద పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయితే నేను పట్టక ముందు కొంచెం మబ్బుగా ఉంది, పడదామో వద్దా అనుకున్నాను. అయినా ముక్కలు కోసేసాను కదా, వేస్ట్ అయిపోతాయి, పట్టేయాలి ఎలాగైనా సరే అని నేను చెప్పి ఇంకా నేనైతే ఇంకా దాన్ని మొత్తం రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇంకా సూర్యుడు ఎలా వస్తున్నాడంటే బగబగలా ఆడిపోతున్నాడు అనమాట. సో ఇవి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి అనుకుంటున్నాను. అలాగే ఎండిపోయినాయండి, చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. బట్ నేను రివర్స్ చేసేది అయితే మీకు చూపించలేదు. చూస్తున్నారు కదండి. సో అన్నీ కలిపి ఒక 50 ఏమో వచ్చినట్టున్నాయి, 50 వడియాలు అలా వచ్చినట్టున్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకున్నాం కదా. ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసి మనము స్ట్రెయిన్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇవే ఫ్రెండ్స్ వడియాలు, చూస్తున్నారు కదా. ఇంక ఇవైతే బాగా ఎండాలన్నమాట. సో బాగా ఎండుతుంది మనకి. చూస్తున్నారండి, 8 అయిందనమాట ఇప్పుడు టైము. సో వచ్చేసి అయితే పెట్టేశాను. ఈవినింగ్ 5:30. చూస్తున్నారు కదా ఎలా బాగా ఎండిపోయిందో. సో ఇంకో రేపు కూడా ఎండబెట్టి సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది. నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఈవినింగ్ 5:30కి తీసుకొచ్చాను. చూసారు కదా ఎంత డ్రై అయిపోయినాయో, చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి.